ఉద్దానం ఏళ్ల తరబడి కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతవాసుల కోసం తలపెట్టిన 2 కీలక ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. పలాసలో 85 కోట్ల వ్యయంతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేసింది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడంతో పాటు అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. అలాగే ఉద్దానం ప్రాంతానికి భారీ త్రాగునీటి ప్రాజెక్టును సైతం నిర్మించింది జగన్ ప్రభుత్వం. రక్షిత మంచినీరు అందించేందుకు గాను 700 కోట్ల రూపాయలతో భారీ త్రాగునీటి పథకాన్ని ఏర్పాటు చేసింది. ఉద్దానం ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హీరా మండలం రిజర్వాయర్ వంశధార నది బ్యాక్ వాటర్ నుంచి మేడియపుట్టి శుద్ధి కేంద్రానికి నీటిని పైప్లైన్ ద్వారా తరలించి శుద్ధి చేసిన నీటిని ఇచ్చాపురం వరకు అందరికీ రక్షిత మంచినీరును అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రకృతి రమణీయమైన ప్రాంతమే ఉద్దానం. సోంపేట్, కంచిలి, గవిటి, ఇచ్చాపురం, వజ్రపు కొత్తూరు, పలాస, మదాస మండలాలను కలిపి ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు. ఉద్దానం అంటే ఉద్యానవనం అని అర్థం. పేరుకు తగినట్లుగానే ఈ ప్రాంతం ఒకవైపున సముద్రపు తీరం, మరోపక్క కొబ్బరి, జీడి మామిడి, పనస, మామిడి తోటలు మనసులను ఆహ్లాదపరుస్తాయి. నాగవల్లి వంశధార, మహేంద్ర తనయ వంటి నదులు పారుతూ నిత్యం సస్యశ్యామలంగా ఉంటుంది ఈ ప్రాంతం. కానీ ఇక్కడి ప్రజల జీవితాలలో మాత్రం ఎలాంటి వెలుగులు ఉండవు. ప్రతి ఒక్కరి ముఖాలు, కుటుంబాలలో ఆప్తులను కోల్పోయిన ఆనవాళ్లే కనిపిస్తాయి. అంతుపట్టని కిడ్నీ వ్యాధులతో ఈ ప్రాంతం నిత్యం వణికిపోతుంది. ఏ ఊరు వెళ్ళినా, ఏ ఒక్క ఇంటిని చూసినా కన్నీటి గాథలే కనిపిస్తాయి. ప్రభుత్వాలు మారుతున్న ఉద్దాన ప్రాంత ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడింది లేదు. నాయకుల హామీలు సైతం నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. దేశ విదేశాలలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు, శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేసినా అసలు సమస్యను కనుక్కోలేకపోయారు. ఉద్దానంలోనే ఎందుకు కిడ్నీ సమస్యలు వస్తున్నాయి అనే దానికి ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్న నిరంగువా, కోస్టరికా, శ్రీలంక తరువాత ఉద్దానం ప్రాంతం ప్రముఖంగా ఉంది. ఇక్కడ ప్రతి ఇంట్లో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడేవారు ఉన్నారు. అయితే ఇక్కడే ఎందుకు కిడ్నీ సంబంధిత వ్యాధులు అత్యధికంగా ఉన్నాయనే దానికి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన కారణాలను కనిపెట్టలేకపోతున్నారు. సమస్య ఏమిటో, అది ఎందుకు వచ్చిందో స్థానికులకే కాదు, పరిశోధకులకు, ప్రభుత్వాలకు కూడా అంతుపట్టడం లేదు. ఎవరికి తోచింది వారు చెప్పుకుంటూ పోవడమే తప్ప ఇది ఫలానా కారణమని ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లెక్కల ప్రకారం ఇక్కడి జనాభాలో 37 నుంచి 40% మంది కిడ్నీ సంబంధిత రోగాలతో బాధపడుతున్నారని చెబుతుంది. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాగే నీరా, బీపీ, షుగర్ వ్యాధుల, పంటలకు వాడే పురుగుల మందుల అనేది ఏది నిర్ధారణ కాలేదు. అటు ఇచ్చాపురం నుండి ఇటు టెక్లీ వరకు గ్రామాలలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. గత 25 సంవత్సరాలలో 35,000 మరణాలు సంభవించాయని ప్రజా సంఘాల సర్వేలు చెబుతున్నాయి. అక్కడ ఏ గ్రామాన్ని పలకరించినా భర్తను కోల్పోయిన భార్య, భార్యను కోల్పోయిన భర్త, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు. 7 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వారి వరకు స్త్రీ పురుష భేదం లేకుండా నిత్యం చావు టప్పు మోగుతూనే ఉంటుంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, హార్వర్డ్ యూనివర్సిటీ, విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ తో పాటు విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తో సహా పలువురు నిపుణులు ఉద్దానం కిడ్నీ వ్యాధి మూలాలను కనుగొనేందుకు ప్రయత్నించారు. రోగుల రక్తం, మూత్ర నమూనాలు, త్రాగునీరు, ఆహార నమూనాలను పరీక్షించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధికి ఊహాజనిత కారణాలుగా కొన్ని సూచించారు. నీటిలో సిలికా ఎక్కువగా ఉండడం, దీర్ఘకాలం పాటు నిర్జలీకరణం, హీట్ స్ట్రెస్ నెఫ్రోపతి, నాన్ స్టిరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ జన్యు ఉపరివర్తనాలు, పంటలు, తోటలలో పురుగు మందులు అధిక వినియోగం వంటి కారణాలను పేర్కొన్నారు. కానీ కిడ్నీ సమస్యలకు ఇదే కారణమంటూ స్పష్టమైన రిపోర్టు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిడ్నీ సెంటర్ స్పష్టమైన కారణాలను వెతుకుతుందని ఆశిద్దాం.